ఎక్కడ చూసినా పరమేశ్వరుడే కనపడాలి. ఎక్కడ పరమేశ్వరుడు కనపడతాడని కాదు, ఎక్కడ పరమేశ్వరుడు కనపడకుండా ఉన్నాడని అడగాలి. ఇందుగలడు అందులేడరి సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటారు పోతన గారు. తెల్లవారు లేస్తే రుద్రాధ్యాయంలో నమచ్చోరాయచ శష్ప్యాయచ ఫైన్యాయచ శకత్యాయచ ప్రవాహ్యాయచ అని చెప్పట్లా. దొంగలో కూడా పరమేశ్వరుడు కనపడాలి. దొంగలో పరమేశ్వరుడు ఎలా కనపడతాడు అంటే, నేను నా వాచి తీసి అక్కడ పెడితే దొంగ వచ్చి పట్టుకుపోయాడు అనుకోండి. ఈశ్వర వాచి నాదా, మీదైన వాచి కొన్నాళ్ళు నువ్వు పెట్టుకోబోయే కోటేశ్వరరావుని ఇచ్చారు నాకు, పెట్టుకున్నాను, అది మీదే కదూ, ఇంకోళ్ళకి అవసరం ఉందిరా పట్టుకెళ్ళిపోతున్నానని పట్టుకుపోయారు, నాకు తెలియకుండా పట్టుకుపోయారు కాబట్టి దొంగ అంటున్నాను, అది మీదే. దొంగ రూపంలో పరమేశ్వరుడు వచ్చి తన డబ్బు తాను పట్టుకుపోయాడు అని పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా నమస్కారం చేసి పొంగిపోయిన వాడు ఎవరైనా ఉంటే వాడికి రుద్రాధ్యాయం బాగా అర్థమైందని గుర్తు, లేకపోతే అభిషేకం వరకే పనికొచ్చిందని గుర్తు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈశ్వరుడు నాకు చెప్పండి? నమచ్చోరాయచ, దొంగలో కూడా ఉన్నాడు. అది జ్ఞానం అంటే. జ్ఞానముగా పరిణమించడం వేరు, కర్మగా నిలబడ్డం వేరు. రెండిటికి అంత భేదం వస్తుంది. అందుకని నమచ్చోరాయచ శిష్ప్యాయచ భీమ్యాయచ శిఖత్యాయచ ప్రవాహ్యాయచ నమ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయచ హరిత్యాయచ లోప్యాయచ అని చెట్టుకి ఆకుగా ఆకుపచ్చతనం అన్నీ పరమేశ్వరుడే. ఇప్పుడు అసలు పరమేశ్వరుడు కానిదే ఉంది కనుక ఏమీ లేదు. అదిగో ఆ స్థితిని పొందగలగాలి. అప్పుడు విశ్వమునందు విశ్వనాథుడు కనబడతాడు, సీతమ్మ యందు రాముడు కనబడ్డాడు. ఇది అద్వైత స్థితి, ఇది యోగి యొక్క స్థితి. అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు పతంజలి యోగ భాష్యంలో. అనేకముగా కనబడుతున్నవి ఒకటిలోకి వెళ్ళిపోయి ఒకటైపోవాలి. అలా కనపడితే యోగి. ఎవరికి కనపడిందో వాళ్ళకి. అంటే ఇప్పుడు హనుమ ఎవరు? యోగిగా ఉన్నారు కూర్చొని. ఇప్పుడు యోగి అయితే ఆయన నోటి వెంట ఏదొస్తుందో అదే సత్యం. ఆయన నోటి మాటతో అయిపోతాయి అంతే. అందుకే ఆయన నోటి వెంట వచ్చింది జయమంత్రం అయింది.